ముఖ్యంగా నిన్నటి వరకు ఇలాంటి ఆలోచన లేదు, ఏది ఎక్కడ చెప్పాలి అని. సాయంత్రము ఆ ప్రాంతంలో మరి ఎంఓ సార్ గారు మన దగ్గర ఈ యొక్క ప్రోగ్రామ్ను ఏర్పాటు చేద్దామనుకున్నాం. మరి మీరు సాకష్టు కావాలని చెప్పడం ద్వారా మరి అప్పటికే ఇంచుమించుగా మధ్యాహ్నమే మరి స్కూల్లో అందరు విద్యార్థులు నిన్న ఎస్ఐఎఫ్ వాళ్ళు మరి వచ్చి విద్యార్థుల సమస్యల పైన ఈరోజు ధర్మకు పిలుపుస్తున్నాం కాబట్టి విద్యార్థులు వదిలిపెట్టడానికి మధ్యాహ్నం కొద్ది విద్యార్థులు అయితే ఓన్లీ టీచర్లు మనం ఇక సార్ గారు ఈ విషయం పైన మరి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన 7వ తారీఖుతో ఒక సంవత్సరం అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఫస్ట్ నుండి 7వ తారీఖు ఒక వారోత్సవాలు అంటే వాళ్ళు సాధించిన ఘనతలేంటి, మరి మా ఈ యొక్క ప్రభుత్వంలో మేము చేస్తున్నటువంటి కృషి ఏంటిది అనే దానిపైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి మన పాఠశాలలో మనందరికీ కూడా ముందుగా మన పాఠశాలలో సమీకృత పాఠశాలలు, తర్వాత సముదాయము, సమాన సమాజ స్థాపన. అంటే సమీకృత పాఠశాలలు అంటే ఇప్పుడు ఈ వర్డ్ ఎందుకు వచ్చింది అంటే చాలా మటుకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. విద్యార్థుల సంఖ్య అనేది ఇప్పుడు మనిషాబాద్లో మనం చూసినట్లయితే నిజానికి స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ ఒక 1 to 3 స్కూల్స్ మాత్రమే ఉంది. మిగతా అన్ని స్కూళ్ళలో కూడా స్ట్రెంత్ అనేది బాగా లేదు. ఈవెన్ ఒకరిద్దరు ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఒకరిద్దరు విద్యార్థులు, ఒకరిద్దరు టీచర్. అలాంటి పాఠశాలలో విద్యార్థులు చదివితే నిజానికి ఒక 5 మంది పిల్లలు, నేను ఒక ఈ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, నాకు ఒక 12 స్కూల్స్ ఉన్నాయి. బహుశా ఈ మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా నేను విజిట్ చేస్తున్నాను. ఈ కేజీబీ విద్యాలయం ఇవన్నీ కూడా మేము విజిట్ చేస్తున్నాం. అయితే కొన్ని స్కూళ్ళలో 10 లోపల స్కూల్స్ చాలు, 5-6 స్కూల్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ స్కూల్స్ కూడా ఒక్కొక్క విద్యార్థి ఉన్న స్కూళ్ళను మనం రన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన అక్కడ ఇప్పుడు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. ఒక క్లాస్లో 35 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు. హై స్కూల్లో 35 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో ఒక 20 మంది ఉన్నారు. అయితేనే ఆ క్లాసు మనకు వినబుద్ధి అవుతుంది, టీచర్లకు చెవు. 2-3 పిల్లలు ఉన్నారు అనుకోండి, టీచర్ చెప్పలేడు, విద్యార్థులు వినలేరు అన్నా. మరి ఇలాంటి పాఠశాలలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్కూల్ ఫస్ట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏ స్కూల్లో కూడా అసలు పని చేయాలి, అన్ని స్కూళ్ళను రన్ చేయాలి. రన్ చేయాలంటే నిజానికి ఒక స్కూల్లో 2 టీచర్లు, 3 పిల్లలు. ఒక్కొక్క పిల్లవాడికి ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చు తెలుసా? 80,000 రూపాయలు. ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం ఖర్చు పెట్టేది 80,000 రూపాయలు. నిజానికి ప్రైవేట్ స్కూల్లో కూడా మనం కట్టలేదు, మనం కట్టలేదు. మనం అనుకుంటాం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏమనుకుంటారంటే యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు అనుకోండి, ఒక బాబు ఉన్నాడు, ఒక పాప వెళ్ళిపోతుంది గవర్నమెంట్ స్కూల్, బాబు వెళ్ళిపోతాడు ప్రైవేట్ స్కూల్. పోయి ఆ పిల్లవాడు ఏమైందంటే రేపు దొంగ అవుతాడు, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం రాదు. అదే పాప గవర్నమెంట్ స్కూల్ చదువుకొని రేపు టీచర్ అయ్యి ఒక మంచి ఉద్యోగం చేస్తుంది. అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, వాడు స్వయంగా ఎలా బతకాలనే దానిపైన ఒక కాన్ఫిడెన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు
నేను కూడా ప్రభుత్వ పాఠశాల ఫస్ట్ క్లాస్ నుండి ఆపుతున్నాను. ఒక గిరిజన కమ్యూనిటీలో పుట్టి మరి ప్రభుత్వ పాఠశాల ఆపుతుంది. నేను రెసిడెన్షియల్ స్కూలు కీసరగుట్టలో 10th చదివి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్, తర్వాత బిఎడ్ కూడా గవర్నమెంట్ కాలేజ్, బిఎడ్ కూడా గవర్నమెంట్ కాలేజ్, తర్వాత ఎంఎస్సి కూడా గవర్నమెంట్. ఈ విధంగా యూనివర్సిటీ అయితే మరి మనం అనుకుంటే మన కులం చిన్నగా ఉంది, మరి నేను చదువుకోలేను, ఒక అమ్మాయి అంటుంది ఎస్సీలో ఉంటే మరి తక్కువ చేస్తారు తక్కువ. కానీ నిజానికి చెప్పాలంటే చిన్న కులం వాళ్ళే హైస్థాయి కదా. ఇప్పుడు విషయం మనం అనుకుంటున్నాం రెడ్డిలు వాళ్ళు అమ్మాయి సపరేట్గా రెడ్డిని మాట్లాడు. యాక్చువల్గా ఆ పిల్లలంతా కూడా ఇప్పుడు మీరు ఒకసారి సమాజంలో చూడండి, అన్ని కులాల్లో కూడా డబ్బు తక్కువ, డబ్బు ఎక్కువ. ఇప్పుడు ఆ కులంలో ఉంటే మాత్రం వాడు కోటీశ్వరుడు కాదు. మనం ఒకసారి మన పిల్లలకు అర్థం చేయండి, అందరూ హై క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కోటీశ్వరుడుగా, అందరూ బాగా డబ్బులున్నా, కష్టపడవాడు డబ్బు, కష్టపడినవాడు వాళ్ళ స్థాయి ఎక్కడ. కానీ కులాలు కాదు ఇక్కడ. అయితే గవర్నమెంట్ ఏం ఆలోచన చేసిందంటే యాక్చువల్గా అన్ని కులాలను కలిపి, ఇప్పుడు నేను రెసిడెన్షియల్ స్కూలు కీసరగుట్టలో చదువుతాను, అక్కడ క్యాట్ స్కూల్ కాదు, ఆల్ క్యాట్. అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో సమాజంలో సమాజ స్థాపన ఏ విధంగా జరగాలి. గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సమాజ స్థాపన, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ ఈక్వల్ సొసైటీ, ఈ ప్రోగ్రామ్ ని అక్టోబర్ 11న కొడంగల్ నియోజకవర్గంలో అండ్ మంతని నియోజకవర్గం, మదిరా నియోజకవర్గం, మన శాసనం దగ్గర కొందరు అక్కడ స్థాపన చేయడం జరిగింది. దీంట్లో అనేక రకాల సముదాయాలు కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ కమ్యూనిటీస్ వాళ్ళు దీంట్లో చదవడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ స్కూల్స్ కి దీటుగా ఉంటుంది. ఇక్కడ ఈ ఇందులో చదువుకునే అన్ని రకాల వర్గాల వారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ మాట్లాడవాలని మండల విద్యార్థి, అలాగే స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోగిసార్, అలాగే షాబాద్ మండల ఎంపీఓ మేడం గారు, అలాగే వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అలాగే విద్యార్థులు మరియు విద్యార్థులకు సేవ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరికీ పేరు పేరున మధ్యాహ్నంగా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు బాలకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ తెలుగుగా పనిచేస్తున్నాను. మాకు ఈ విషయానికి వస్తే అసలు మా పిల్లలకు టాపికే తెలియదు ఇలా రాత్రి 9 వరకు. ఎందుకంటే మా ప్రధానోపాధ్యాయులు ఏం చెప్పారంటే రీసైకిల్ గురించి క్లియర్ చెప్పారు. రీసైకిల్ గురించి పునరుత్పాదక శక్తి గురించి క్లియర్ చేయమన్నారు. నేను అదేవిధంగా ఒక టాపిక్ నేను కూడా మా పిల్లల్ని కూడా కొంత సేకరించి వాళ్ళ ద్వారా చాలా వరకు ప్రిపేర్ అయ్యాను. ఉదయం 6 గంటల వరకు అదే ప్రిపేర్ అయ్యింది. ఇక ఒకటి చూస్తే టాపిక్ ఇక్కడ వేరే ఉంది. హడావిడిగా మేము అనుకోని రీతిలో మా విద్యార్థులు పాల్గొన్నాం. వాళ్ళ లోపల మంచి ఉత్సాహాన్ని చెప్పి వీరి వరకు తీసుకొచ్చినాం. మాకు ప్రైజ్ రాకపోయినా మేము గెలిచినట్లే. ఎందుకంటే
పోటీలో పాల్గొనడం అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వివిధ మండలాల పిల్లలు కూడా కలుసుకునేటటువంటి భాగ్యం కూడా దొరుకుతుంది. కాబట్టి ఇక మన ఈ విషయానికి వస్తే సమీకృత పాఠశాల అందరినీ ఒకే వేదికలో చూడాలి. ఒక రెసిడెన్షియల్ అని, ఒక మైనారిటీ అని, ఒకటి బీసీ వెల్ఫేర్ అని, ఒకటి ఎస్సీ వెల్ఫేర్ అని, ఇంకా రకరకాలుగా ప్రభుత్వమే మనం విడగొట్టి ఈ విధంగా చేస్తున్నది. అట్లా కాకుండా మనం అంతా ఒకటి నో క్యాస్ట్ నో రిలీజియన్ అనేటువంటి ఇది కాకుండా మనం అంతా ఒకటి కులానికి మతానికి అతీతంగా అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు విద్యను అందించినట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పిల్లలు రేపు మన భారతదేశాన్ని కాకుండా వారు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కట్టుకునేటటువంటి శక్తి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం చాలా మరి ఎంత కష్టాన్ని అంటే వాళ్ళకి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనటువంటి కూడా వాటన్ని కట్టుకొని పేద విద్యార్థులకు చేయాల్సినటువంటి అవకాశాలు కానీ వాళ్ళ యొక్క సదుపాయాలు కానీ అన్ని అందిస్తున్నందుకు నిజంగా వాటికి మనం చెప్పి కృతజ్ఞత భావంగా ఉండాలని నా అభిప్రాయం. చిన్న కథ చెప్తాను. ఏంటంటే ఒకసారి స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాలు ధరించుకొని కలకత్తా నగరంలో వెళ్తూ ఉంటారు. వెళ్ళే క్రమంలో అతన్ని చూసి కోతులు వెంబడబడతాయి. చిన్న మెసేజ్, అతన్ని చూసి కోతులు వెంబడబడతాయి. కొంచెం పరిగెడతారు, ఇంకా వేగంగా ఎగరబడతాయి. ఇంకా కొంచెం పరిగెడతారు, చాలా పరిగెడతారు. పరిగెత్తి ఎంత పరిగెత్తినా కూడా కోతులు వెంబడబడతలేదు. అతనికి ఒక వ్యక్తి అడ్డుపడి, ఏమైనా జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను ఎదురు తిరిగి నిలబడితేనే ఆ సమస్యలు దూరం అయింది. కాబట్టి నీ ఎడబడే కోతులు ఎంత దూరమైన పరిగెత్తి వాటిని ఒకసారి ఎదురు తిరిగి నిలబడు, వాటిని వదిలి అప్పుడు అదే బాధ్యత అని చెప్పేస్తే ఆ స్ఫూర్తితోనే తను ఆ కోతులను ఎదిరిస్తాడు. కాబట్టి మన జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. మనం పుట్టింది సమస్యలతోనే పుడతాం, సమస్యలతోనే పెరుగుతాం, సమస్యలతోనే చనిపోతాం. కాబట్టి ఆ సమస్యలు చనిపోయినంత వరకు ఉంటాయి. సమస్యలనే సవాలుగా మార్చుకోవాలి. ఆ సవాళ్ళనే బలంగా మన జీవితానికి ఒక గుణపాఠంగా భావించుకొని మరి ఈరోజు ప్రభుత్వము పేద విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందిస్తున్నది. కొంతమంది విద్యార్థులు చక్కగా మాట్లాడేది. మరి పూర్వకాలంలో దీపం కింద గుర్తం చదివినాను కాబట్టి మరి ఆ అవకాశం మీకు లేదు. ప్రభుత్వం ప్రతిదీ కూడా అందిస్తుంది. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఒక బావి ఎంత గట్టి కొడితే అంత పైకి ఎదుగుతాం కదా. మనం కూడా ఎంత జ్ఞానాన్ని పెట్టుకుంటే అంత పైకి ఎదుగుతాం అనేటువంటి స్ఫూర్తిని మీ లోపల నింపుకొని మీరు చక్కగా చదవండి. మీ అమ్మానాలను మీ తల్లిదండ్రులు విమర్శించి గర్వపడాలి. నా బిడ్డ నా కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగినాడు అంటే ఆ అవకాశం మీకు అన్ని రకాల్లో ఉంది. ప్రభుత్వ స్కూల్ అంటే కేవలం తీసుకోనేటువంటి విద్యాలయం కావు. చాలా సంపూర్ణమైన జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా 20 సంవత్సరాలు 15 అట్లా దాదాపు మంచి చాలా సీనియర్ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుని ముందుకు వెళ్తే. నా పేరు బిఆర్సే. నేను టీజీఎంఎస్ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను నిన్న ఈవినింగ్ ఈ మ్యాటర్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉందని తెలిస్తే నేను ఫస్ట్ నాకు భయం వేసింది. వేరే స్కూల్స్లో సార్ వాళ్ళు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను ఇప్పుడు స్కూల్కి వచ్చినాక సార్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా రాయండి అంటే చెప్పిండ్రు. తర్వాత నేను నాకు వచ్చిన టాపిక్లో నేను ఏం రాస్తానంటే ఎక్కువ మనం ఎస్సీ వాళ్ళని బాగా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ క్యాస్ట్. ఇప్పుడు మన ఇండియాలో మొత్తం లోయెస్ట్ క్యాస్ట్ వాళ్ళు దళిత్ మహార్ వాళ్ళే. ఫస్ట్ అందులో పుట్టిన అంబేద్కర్ కానీ ఎవరైనా కానీ ఆయన ఇన్స్పైర్ తీసుకున్నామంటే కన్ఫామ్ గా మనం మన గోల్ ని రీచ్ అవుతాం. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ రాసిండు కాబట్టి. థ్యాంక్ యూ. అందరికీ ఒకే చోట పాఠశాలను నిర్మించి వారందరిలో ఐకమత్యం మరియు సామూహికంగా జీవించడం ఎలా మరియు
విమర్శించడం అనేది వేరే వాళ్ళ పట్ల చూపిస్తే ఇలా మనకు కూడా ఎలా అనిపిస్తుంది, వాళ్ళు మన పట్ల చూపిస్తే మనకి ఎలా అనిపిస్తుందో తెలియజేయడానికి వ్యక్తిగత పాఠశాల సముదాయాలు సమాన సమాజ స్థాపన గురించి రాయడానికి వచ్చాను. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు అలాగే పాఠశాలలో ఉండే వసతులు పిల్లలకు సరిగ్గా ఉన్నాయా లేదా, మరియు పేద పిల్లలకు ఈ పాఠశాలలు ఎంత ముఖ్యమో రాశాను. థ్యాంక్ యూ. సమీకృతం అంటారు. ఎక్కడెక్కడికో పాఠశాలల నుంచి 10 పాఠశాలల నుంచి ఒక దగ్గర చేరినాం కాబట్టి దాన్నే సమీకృతం అంటారు. ఈ సమీకృతం లోపల క్యాస్ట్ అనేటువంటిది లేదు, కుల మత భేదము అనేటువంటిది ఏం లేకుండా వచ్చినాం కాబట్టి దాన్నే మనం ఏమంటున్నామంటే సమాన సమాజ స్థాపన. ఇది ఒక స్థాపించడం, మనము అందరం ఇక్కడ గ్యాదర్ అయినాము. దీనిపైన వ్యాస రచన అనేటువంటిది పెట్టడం జరిగింది. దాంట్లోపల నేను ఇప్పుడు ఇక్కడ ఒక 10 పేపర్లు చూసి ఉంటా, అక్కడ కూడా చూసిన చాలా బ్రహ్మాండంగా రాసింది. చాలా మనము ఇంతమంది ఇక్కడ వచ్చి పాల్గొన్నారంటేనే మనము విన్ అయినట్టే, అదే భావించాలి. గెలుపు ఓటములు అనేటువంటిది సహజం జీవితం లోపల. ఎవరికి గెలుపు అనేటువంటిది డైరెక్ట్ గా రాదు. అతను 10 సార్లు ఓడిపోతేనే ఒకసారి విజయం అనేటువంటిది వరిస్తుంది. కాబట్టి మనము ఇక్కడికి చేరుకున్నాము. మనం ఎస్ఏ రైటింగ్స్ రాయడం అనేటువంటిది చేసినాము. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటువంటిది నిర్ణయం అనేటువంటిది జరుగుతుంది. రాసినటువంటి విద్యార్థుల లోపల చాలా నేను ఒక పేపర్ చూసిన, చాలా మంచిగా బ్రహ్మాండంగా రాసింది. ఎంత మంచిగా రాసిందంటే అంత బాగా వివరించి రాయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఒక మంచి పరిణామము. మనము దాంట్లో చదవకుండా కానీ ఎంతలో వస్తున్నటువంటి వారసులు కంపల్సరీగా వాళ్ళకు అది ఉపయోగపడుతుంది. మనకు మేము చదువుకున్నప్పుడు ఈ కేజీబీవి కానీ ఈ మోడల్ స్కూల్స్ కానీ లేవు. ఈ మధ్య లోపల వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి వాటి యొక్క రిజల్ట్ ను చూసి దీనికంటే భిన్నంగా ఇంకా కొద్దిగా మార్పు చేసి పెడితే ఇంకా బాగా ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మారుమూల ప్రాంతం లోపల నివసిస్తున్నటువంటి ప్రతి పేద విద్యార్థికి ఇది చెందుతుంది. ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మోడల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్స్ కానీ, గురుకులాలు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మన పాఠశాల లోపల చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పోతున్నారు. అలా మన గవర్నమెంట్ పాఠశాలలు చాలా బలోపేతం దిశగా ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా మనము వెళితే మనము ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీగా మన లైఫ్ అనేటువంటిది టర్న్ అవుతుంది. మనం ఇప్పుడు కేజీబీవీ లోపల కానీ మోడల్ స్కూల్ లోపల కానీ ఒక్కొక్క స్కూలే ఉన్నది. ఆ ఒక్కొక్క స్కూల్ లోపల మనము మోడల్ స్కూల్ లోపల మనం తీసుకున్నట్లయితే ఈ మండలము వేరే మండలం నుంచి ఒక దగ్గర సమీకృతమై ఒక మోడల్ గా తయారైంది. అది మండలం లోపల మోడల్ స్కూల్. అదేవిధంగా మనకు కస్తూరిబా గాంధీ కేజీబీవీ పాఠశాలలో మనకు మండలానికి ఒకటే ఉంది. మరి ఆ పాఠశాల లోపల వివిధ మండలాల నుంచి ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడికి వచ్చి అందరం ఒక దగ్గర జమ అయి చదువుకుంటున్నాం. కానీ అందరం మనం ఏమనుకుంటాము, అందరం బాగానే ఉన్నాం కదా, మంచిగా తింటున్నాము, ఫ్రీగా మనకు గవర్నమెంట్ అన్ని అందిస్తుంది, మనకి ఏం ఇబ్బంది లేదు కదా అని టైం పాస్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది బాధాకరంగా అనిపిస్తుంటది. కాబట్టి నేను ఇప్పటి వరకు మొన్నటి వరకు నేను ప్రతి హై స్కూల్ లోపల ఒక హైదరాబాద్ లెగెండ్ ఈ 2 పాఠశాలల హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థులకు మాత్రం నేను పోలేదు. మిగతా పాఠశాలలు అన్ని కూడా నేను వెళ్ళడం జరిగింది, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. మనం ఎందుకు వచ్చినామో అనేటువంటిది కూడా మీకు వివరించడం జరిగింది. మన అమ్మ నాన్నలు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారో అది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి.
వాళ్ళ కష్టాన్ని మనము ఒమ్ము చేయకూడదు. అంతే మాతృ దేవో భవ, గురు దేవో భవ, ఆచార్య దేవో భవ అని మనకు వరుసగా చెప్పడం జరిగింది. మాతృదేవో తల్లి మొదటపడి చదవాలి, మనము ఎదగాలి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం లోపల చూడండి, మేము చదువుకున్నటువంటి కాలం లోపల ప్రతి వాయిస్ అనేటువంటిది హై లెవెల్లో ఉంటుంది. రిజల్ట్ కానీ ఉద్యోగంలో కానీ ప్రతి స్థానం లోపల జెంట్స్ యొక్క స్థాయి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి లోపల చూడండి, ఎవరు ఎక్కువ ఉన్నారు? గర్ల్స్, లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మేడం గారు ఉన్నారు. మనకు నిన్ననే మనకు ఎవరు తీసుకున్నట్లయితే, ఉదాహరణకు తీసుకున్నట్లయితే చాలా మంది మనకు ఇక్కడ ఎంపీటీఓలు ఎవరైనా జెంట్స్ వచ్చినారు. నేను 15 సంవత్సరాలు అయింది నేను చేయబట్టి, అప్పటి నుంచి లేడీ ఎంపీటీఓ మేడమ్స్ వాళ్ళని మాత్రమే చూస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, దాని తర్వాత డాక్టర్స్ కానీ, ఏ రంగం లోపల తీసుకోండి చాలా. ఇప్పుడే మీరు మాట్లాడినటువంటి దాంట్లో కూడా మనం కొద్దిగా చూసుకోవచ్చు ఎవరు బాగా మాట్లాడినారు. దాంట్లో కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వచ్చు మనం. అట్లా పాప ఏం పేరు? శ్రీవర్ష చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. ఏ భయం లేకుండా, ఏ జంపు లేకుండా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడింది అంటే మనము ఆ విద్యార్థులను చూసే చెప్పొచ్చు వాళ్ళ భవిష్యత్తు ఎక్కడికి వెళ్ళిపోతుందో అని. దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాస్తవం నిజంగా వాళ్ళు ఏ స్థాయి అయితే, ఏ లక్ష్యం అయితే అనుకుంటారో ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా మనల్ని ప్రోత్సహించడానికే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. దాంట్లో కుల మత భేదం లేకుండా, బీద ధనిక ఏది లేకుండా ఒక సంస్థను ఏర్పాటు చేసి, అది దాంట్లో ప్రతి ఒక్కరు కూడా బాపనులైనా, బల్లులైనా, రెడ్డిస్ అయినా, ఎస్సీస్ అయినా, ఎస్టీస్ అయినా, ఏ కులం అయినా కానీ దాంట్లో అందరూ ఒకటే దగ్గర చదువుకోవాలి, అందరికీ ఒకటే లెవెల్ లోపల సార్ రావడం జరిగింది. సత్యనారాయణ రెడ్డి సార్ గారు, నారాయణ రెడ్డి సార్ గారు. ఆ సార్ మొన్న మాకు ఎంఈఓలతోని, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతోని, దాని తర్వాత హెడ్ మాస్టర్లతోని మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఎగ్జామ్స్ అనేటువంటిది ఈసారి ఎట్లా జరుగుతుంది అనేటువంటిది నేను అన్ని పాఠశాలల లోపల మీ ప్రధానోపాధ్యాయులు మీకు చెప్పి ఉంటారు. చెప్పిండ్రా అందరికి? చెప్పిండ్రు. కాబట్టి దాని ప్రకారంగా మనం ఏం చేయడానికి రాదు. మన సొంత నాలెడ్జ్తోనే మనము బయటపడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనకు నాణ్యమైనటువంటి విద్యార్థులను బయటికి తీయండి. మనం వ్యవసాయం చేస్తాము, వ్యవసాయదారులు అంతా బంతి కడతారు, బంతి కట్టి దాంట్లో దుమ్ము ధూళి, దాని తర్వాత తాలు గింజలు, గట్టి గింజలు అన్ని చేయాలంటే ఏం చేయాలి? తూర్పల పట్టాలి. తూర్పల పడితే దుమ్ము ఏమో దూరంగా వెళ్ళిపోతుంది, దాంట్లో చెత్త చెదారం ఏమో కొద్దిగా అక్కడ పడుతుంది, మళ్ళా తర్వాత కొద్దిగా తాలు గింజలు ఏమో దగ్గర పడుతుంది, గట్టి గింజలు ఏమో ఇక్కడ పడుతుంది, జల్లెడ పట్టడం కూడా. అలా మనము ఇప్పుడు చేస్తే నాణ్యమైనటువంటి విద్యార్థులు బయటకు వస్తారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఇప్పటి నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు ఉంది. ఈ 3 నెలల లోపల మనం ఎంత చదవాలనో అంత కష్టపడి చదివితే మనము గేటాప్ అవుతాము. మీరు ఖచ్చితంగా మీరు గోల్ అనుకోండి, ఆ గోల్ ప్రకారంగానే మీరు నడవండి. కాబట్టి ఇక్కడ ప్రతి పాఠశాల నుంచి టీచర్స్ కూడా వచ్చిండ్రు, మంచి కోఆపరేట్ చేసిండ్రు. అందరికీ కూడా నా మండల పక్షాన ఒక ఎంఈఓగా గోవింద్ సార్ గారికి మరియు టీచర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేడం పొద్దుగాల నుంచి ఇక్కడనే ఉన్నారు కాబట్టి మేడం గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీ ఇలాంటి కోఆపరేట్ ఉంటే మండల లోపల ఎడ్యుకేషన్ వ్యవస్థను కొద్దిగా చాలా మార్చాలనేటువంటిది భావన మేడం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆర్ఐ గారికి, ఇక్కడ చేసిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటివరకు అన్ని విషయాలు కూడా అందరూ చెప్పినవి కూడా విలువైన విషయాలే. ఇవన్నీ కూడా మనం వింటూ ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో మనకి ఏది అప్లికబుల్ అవుతుంది అనేది కూడా మనము పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన సక్సెస్ అనేది వస్తుంది. ముఖ్యంగా మనకి అందరికీ విద్య అనేది ఆర్టికల్ 45 ప్రకారం వచ్చింది. ఇప్పుడు ఒక అబ్బాయి కూడా చెప్పారు, పేద ధనిక అలాంటిది ఏమీ లేదు చదువుకి.
ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి హోదాలో ఉన్నారా, మంచి పదవి ఏమంటారు మంచి ఉద్యోగంలో ఉన్నారా? లేరు కదా. పేదవాళ్ళందరూ కూడా మరీ ఏమీ చేయకుండా లేరు కదా. అలాంటిది అనేది ఏమీ ఉండదు. మన చదివే మనల్ని పై స్థాయి అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకే మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 45 ప్రకారం అందరికీ విద్య అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఆ విద్య మనకి రాజ్యాంగం ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అది అందరికీ అందుబాటులో ఉండట్లేదు అన్న ఒక ఉద్దేశంతో మనకి విద్యా హక్కు చట్టం అనేది కూడా తేవడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. ఎందుకు అందరికీ విద్య అనేది ఇచ్చాము, కానీ అది అందరికీ అందట్లేదు. దాని ఒక ప్రాథమిక హక్కుగా కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినప్పటి నుండే కంపల్సరీ పిల్లలు అనేది బడియేడు పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనేది మన వచ్చిన ఏ ప్రభుత్వం అయినా కానీ దాన్ని 100% కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ధనిక అండ్ పేద లేదు అంటే కులం మతం అనేది అక్కడెక్కడ కూడా మనకి నిర్వచింపబడలేదు. కాబట్టి అందరికీ అనేది విద్య అనేది మినిమం 10th ఇంటర్ వరకు అనేది కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరూ కూడా పొందాలి. పొందిన తర్వాత ఏమవుతుంది, అక్కడి వరకు వెళ్ళినప్పుడు మన మైండ్ అనేది మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ వేలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. మనకున్న పరిస్థితులను కూడా అంటే ఆర్థికంగా కావచ్చు, మన ఉన్న ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంటి పరిస్థితులే కావచ్చు, వాటన్నింటిని కూడా మనం అర్థం చేసుకోవడానికి దాన్ని మనం అచీవ్ అవ్వడానికి కూడా ఉంటుంది. అదే మనం ఏమి చదువుకోలేదు అనుకోండి, సమాజంలో తిరగలేము అనుకోండి, చదువుకోని వాళ్ళు సమాజంలో తిరగరు. అవునా కదా? అందరితో పరిచయాలు ఉంటాయా? ఇంటి పక్కన వాళ్ళతో చేసే పని దగ్గర, అంతకుమించి ఎక్కడ కూడా పరిచయాలనే ఉండవు. 10 మందిలో కలిసినప్పుడే మనకి ఆ 10 మంది యొక్క భావాలు అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా మనం ఏ విధంగా వెళ్ళగలం అనేది తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న పిల్లలందరూ కూడా తప్పనిసరిగా స్కూల్ టైంని, స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమయం తిరిగి రాదు అని చెప్పేసి తను శ్రీహర్ష చెప్పారు. అదేవిధంగా అందరికీ కూడా అదే వర్తించుతూ ఉంటుంది. ఎక్కడ కూడా అందరికీ ఉంది 24 గంటలే కదా, 24 గంటలే కదా, అందులో 8 hours అయితే కంపల్సరీ పడుతుంటాం. మిగిలిన టైం స్కూల్లో ఉంటాం, దాదాపు ఒక 8 hours కంటే తక్కువే ఉంటాము. ఆ 8 hours లో మనము ఇంకా లంచ్ అవన్నీ ఎలాగా ఉండేది ఒక 4 to 5 hours. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇదే ఎగ్జామ్. ఇందులోనే మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆలోచించాలి. 100% కష్టపడితే ఒక సామెత ఉంటుంది, తాటికాయంత తెలివి ఉన్నా కానీ అవధించేంత అదృష్టం ఉండాలి. అదనే తర్వాత విషయం. కానీ ముందు మనం 100% కష్టపడాలనేది మన ఉద్దేశం. కాబట్టి అందరూ విద్యార్థులు కూడా 100% కష్టపడాలి. ఇప్పుడు మన ఎంబీఏ సార్ చెప్పినట్టుగా గతంలో అంటే వాళ్ళు చదువుకునే సమయంలో అబ్బాయిలు ఎక్కువ మంది ఉండేది, అమ్మాయిలు తక్కువ మంది ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఒక చూడండి, అబ్బాయిలే చాలా తక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. అంటే అమ్మాయిలకి సాధించాలనే తపన ఎక్కువ ఉంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. అదే అబ్బాయిలలో కొద్దిగా లోపిస్తూ ఉంది. ఆ అబ్బాయిలందరూ కూడా మీరు రాని ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ప్రతి దానిలో పార్టిసిపేట్ కావాలి, చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనేది కొంచెం మీరు కూడా చెప్పండి. అలా అయితే మాత్రం మనకి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏమంటారు సమానంగా అవకాశాలు అన్నప్పుడు సమాన అవకాశాల భాగంగా మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ లేడీస్ కంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేడీస్ ఏం చేస్తున్నారు, బాగా అన్నిట్లలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేసి లేడీస్తో పాటుగా జనరల్లో కూడా సాధించుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా అబ్బాయిల స్థానం తగ్గిపోతూ ఉంటారు. అప్పుడు నిరుత్సాహపడకుండా ఎప్పుడూ కూడా అబ్బాయిలు కూడా బాగా చదవాలి, అన్నింటిలో కూడా ముందుండాలి. గతంలో అమ్మాయిలు ముందుండాలని చెప్పాల్సి, ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటేనైతే అబ్బాయిలు కూడా ముందుండాలని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా పేదమైనా ధనికమైనా అలాంటిది ఏమీ లేదు, అందరూ కూడా సమానమే. ఇప్పుడు సమాజ స్థాపన అంటే సమాన సమాజ స్థాపన అంటే కూడా అదే, అందులో పాటు కూడా అది కూడా ఒకటి వస్తుంది. ఇంకొకటి మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి సంబంధించి కూడా అసలు గతంలో మనకి ఒక ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అనేది మండలంలో ఒకటి ఉండేది. ఆ మండలంలో హై స్కూల్ వరకు వెళ్ళాలి అంటేనే అంత హై స్కూల్ వెళ్తున్నారు అంటే చదువుతో ఇంట్రెస్ట్తో వెళ్తున్నారనే అర్థం. లేదు అంటే అందరూ కూడా 6th క్లాస్ 7th క్లాస్ వరకే ఆపేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు. అప్పుడే మేము చదువుకోమంత దూరం వెళ్ళాము, మేము అంత కష్టపడము అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమీ సాధించలేదు. ఆ విధంగా అక్కడి నుండి ఇప్పటికీ మనకు విద్యలో చాలా మార్పులు రావడం జరిగింది. దానిలో భాగంగానే మనకి మిడ్ డే మీల్స్ లో రావడం జరిగింది, డిఫెక్ట్ స్కూల్స్ రావడం జరిగింది. దాంతో భాగంగానే మనకి ఇప్పుడు కేజీబీవీ విద్య మహిళలకి ఆడపిల్లలందరికీ కూడా విద్య రావాలని, విద్య ఉండాలనే ఉద్దేశంతోనే కేజీబీవీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకి మోడల్ స్కూల్స్ కూడా ప్రతి మండలానికి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మండలానికి ఒకటి ఇస్తే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. మన ఈసారి చెప్పినట్టుగా కాంపిటీషన్ పిల్లల్లో మనకి ఎటువంటి కూడా ఎటువంటిది కూడా ఏమి ఉండదు, అందరూ కూడా మంచి
వాతావరణంలో చదువుకుంటారు, మంచి అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా మేము